పైకి చేతులు కలుపుతున్నారు, లోపల కత్తులు నూరుతున్నారు. ఏపీలో కూటమి లీడర్ల తీరిది. రాష్ట్ర వ్యాప్తంగా కుమ్ములాటలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. కర్నూలు జిల్లా కూటమిలో వర్గ విభేదాలు ముదురుతున్నాయి. ఇన్ఛార్జి మంత్రి రామనాయుడు ముందే కొట్టుకునే వరకు వచ్చారు నేతలు. మంత్రాలయంలో తిక్కారెడ్డి, రాఘవేంద్రరెడ్డి వర్గాలుగా విడిపోయాయి. ఆలూరులో వీరభద్రగౌడ్ ఒంటెత్తు పోకడలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పత్తికొండలో ఎమ్మెల్యే శ్యాంబాబు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. ఇలా అనేక చోట్ల వైసీపీ నేతలకే ఎమ్మెల్యేలు పెద్దపీట వేస్తున్నారని వాపోతున్నారు కూటమి నేతలు. అలాగే తమకు ప్రాధాన్యత ఇవ్వాలంటూ నిలదీస్తున్నారు. పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి మధు కర్నూలు నుంచి లైవ్ లో అందిస్తారు. మధు, కూటమి నేతలు ఎందుకు ఈ రకంగా ప్రవర్తిస్తున్నారు? అంటే పైకి ఒకలాగా లోపల మరోలాగా ఉండటము, అలాగే వైసీపీ వాళ్ళకే వీళ్ళు ప్రయారిటీ ఇవ్వడము, ఇవన్నీ వర్గ విభేదాలను సృష్టిస్తున్నాయి. ఇన్ఛార్జి మంత్రి ముందే కొట్టుకునేంత వరకు వెళ్ళిందంటే ఈ వర్గ విభేదాలు ఎంత తారస్థాయికి చేరుకున్నాయో అర్థమవుతోంది. సో ఏం జరుగుతోంది కర్నూలు జిల్లా వ్యాప్తంగా? రోజా, కర్నూలు జిల్లాలో కూటమి ప్రభుత్వంలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయని చెప్పవచ్చు. ఏదైతే ఇన్ఛార్జ్ మినిస్టర్ నిమ్మల రామనాయుడు ఎదురుగానే వీరు ఘర్షణకు వాతావరణం నెలకొనింది. ఆయన సర్దుమని ఇచ్చి ఇక్కడ నుంచి వెళ్లిపోవడం కూడా జరిగింది. ప్రధానంగా ఆదోనిలో పార్థసారథి బీజేపీ ఎమ్మెల్యేగా గెలుపొందడం కూడా జరిగింది. అక్కడ పార్థసారథి గెలుపుకు ఆదోని టీడీపీ ఇన్ఛార్జి మీనాక్షి నాయుడు కూడా పూర్తిగా సహకరించిన పరిస్థితి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీనాక్షి నాయుడు వర్గాన్ని పూర్తిగా పక్కన పెట్టడంతో పార్థసారథి వైపు మీనాక్షి నాయుడు వర్గం పూర్తిగా వ్యతిరేకత వ్యక్తం చేస్తా ఉంది. దీన్ని కల్పించుకొని నిమ్మల రామనాయుడు కూడా ఇద్దరికి కూర్చోబెట్టుకొని మాట్లాడడం కూడా జరిగింది. అయితే 70-30% లాగా వీరికి వచ్చే నామినేటర్ పదవుల్లో ఇవ్వాలని చెప్పేసి కూడా తేల్చి చెప్పినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఒక ఆదోని విషయమే కాదు, ఇటు పత్తికొండ నియోజకవర్గానికి వస్తే పత్తికొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే శ్యాంబాబు కూడా టీడీపీ వారిని విస్మరిస్తున్నారని చెప్పేసి కూడా బహిరంగంగా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఏదైతే నుంచి టీడీపీలోకి వచ్చిన వారికి మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, వారికి తప్ప మిగతా వారిని ప్రిఫరెన్స్ ఇవ్వడం లేదని కూడా చెప్తా ఉన్నారు. అయితే పూర్తిగా వారిని విస్మరించడంతో అక్కడ ఉండే స్థానికంగా మాజీ జెడ్పీటీసీ సుకన్యాదేవి కూడా వేరే పార్టీ వైపు కూడా చూస్తున్నారు, జనసేన వైపుకు వెళ్లాలని ఆలోచిస్తున్నారు. అయితే టీడీపీ నేతలు ఈ విధంగా ఒకరొకరు బయటికి వెళ్లే పరిస్థితి అయితే నెలకొంది. ఇక ఆలూరు నియోజకవర్గానికి వస్తే ఆలూరు నియోజకవర్గం పోయినప్పటికీ వీరభద్రగౌడ్కి ఇన్ఛార్జి ఉంది. అయితే మొత్తానికి అక్కడ వీరభద్రగౌడ్ కలుపుకొని పోకుండా పక్కనే గుమ్మనూరు నారాయణ, అదే విధంగా వైకుంఠం మల్లికార్జున కూడా ఈ జనసేన వైపు వెళ్లే పరిస్థితి అయితే నెలకొంది. వీటన్నిటినీ టీడీపీ పార్టీ, ఐటీడీపీ అయితేమి, తర్వాత రావిన్ సింగ్ టీం అయితేమి మొత్తం మీద అధిష్టానానికి చెప్తున్న అధిష్టానం దిద్దుబాటు చర్యలు తీసుకోవడం లేదు. మొత్తం మీద ఈ నియోజకవర్గాలనే కాదు, ఇటు కోడుమూరు నియోజకవర్గంలో కూడా ఎదురూరు విష్ణువర్ధన్ రెడ్డి, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి మధ్య వివాదాలు తలెత్తుతున్నాయి. ఏదైతే తమ వర్గం వారికి పనులు జరగడం లేదు, తమ వర్గం వారికి పనులు జరుగుతున్నాయని చెప్పేసి పూర్తిగా విభేదిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఎమ్మిగనూరు జయనాగేశ్వర రెడ్డి కూడా ఈ పాత వైఎస్ఆర్సీపీ వారికే అన్ని కట్టబెట్టినట్లు కూడా తెలుస్తుంది. దీంతో పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన వ్యక్తులు వీరిపైన పూర్తిగా ఎమ్మెల్యే పైన పూర్తిగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కోసం, గెలుపు కోసం మేము కృషి చేస్తుంటే ఈ విధంగా చేయడం ఏంటని కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అదే విధంగా మంత్రాలయంలో పార్టీ పోయినప్పటికీ అక్కడ ఉండే ఇన్ఛార్జి అదే తిక్కారెడ్డి కూడా పూర్తిగా తిక్కారెడ్డి వర్గీయులు అక్కడ పూర్తిగా అక్కడ ఉండే ఇన్ఛార్జికి విలువ ఇవ్వడం లేదని కూడా చెప్తా ఉన్నారు. ఏదైతే ఆ ఇన్ఛార్జి వీరు వేరువేరుగా పార్టీ వర్గాలు ఇస్తున్నారని కూడా చెప్తున్నారు. అయితే మొత్తం మీద చూస్తున్నట్లయితే పార్టీలో విభేదాలు తలెత్తాయి. వీటిని చక్కదిద్దకపోతే పార్టీ పూర్తిగా కొలాప్స్ అయ్యే పరిస్థితి అయితే ఉంది. ఈ విధంగా ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 2 ఎంపీ స్థానాలు, 12 ఎమ్మెల్యే స్థానాలు కూడా కైవసం చేసుకోవడం జరిగింది. ఎప్పుడో 1996లో ఈ విధంగా రిజల్ట్ వచ్చాయి. మళ్ళీ ఇప్పుడు పునరావృతమయ్యా, దీన్ని నిలబెట్టుకుంటుందా టీడీపీ లేదా అనే విషయాన్ని ఆ పార్టీ అధిష్టానం చూసుకోవాలని చెప్పేసి కూడా కార్యకర్తలు హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. రోజా, రైట్, థ్యాంక్ యూ మధు.